ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. Welcome to KCC News. News on our first headlines. కాకినాడ నగరంలో కలకలం రేపిన పేలుడు ఘటన. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్. ఈ నెల 5, 6 తేదీలో మహిళా ఉద్యోగుల క్రీడోత్సవం. పోస్టర్ కరపత్రాలను ఆవిష్కరించిన కలెక్టర్ షాన్ మోహన్. ఆప్కాస్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్లా కృష్ణారావు డిమాండ్. రంగరాయ వైద్య కళాశాల అధ్యాపకులు ప్రోత్సాహంతోనే వర్సిటీ టాపర్గా నిలిచాను. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ టాపర్ డాక్టర్ సాయి అనిరుద్ ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ నగరంలో పేలుడు కలకలం రేపింది. కాకినాడ నగరంలోని 1 టౌన్ పరిధిలో వార్ఫ్ రోడ్ లో గల శ్రీ బాలాజీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్ద పార్సిల్ బండిల్స్ ను అన్లోడింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ చేరుకుని పరిశీలించారు. డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో 1 టౌన్ సిఐ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యం పొందుతున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జి. బిందు మాధవ్ మాట్లాడుతూ హైదరాబాద్ నుండి వచ్చిన పార్సిల్ బండిల్లో దీపావళికి సంబంధించిన ఉల్లి టపాస్ బండిల్ను నిర్లక్ష్యంగా కిందకు వేయటం వలన పేలుడు జరిగిందని వివరించారు. కాకినాడ 1 టౌన్ లిమిట్స్ లో ఇవాళ పొద్దున్న జై బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పరిధిలో ఒక లారీ నుంచి స్టాక్ అన్లోడ్ చేస్తుంటే ఒక బ్యాగ్ ఎక్స్ప్లోడ్ అవడం జరిగింది. అది ఎక్స్ప్లోడ్ అయిన బ్యాగ్లో ఏముంది అనేది ఇప్పటిదాకా వెరిఫై చేసి సిమిలర్ బ్యాగ్ ఇంకొకటి ఉంటే ఓపెన్ చేసి తీయటం జరిగింది. దానిలో చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉల్లిపాయ బాంబులు అంటారు, అట్లాంటివి ఒక అల్యూమినియం పేపర్లో చుట్టి ఉన్నాయి, చిన్న చిన్న రౌండ్లు. అవి ఫోర్స్గా పొద్దున్న దింపడం వల్ల ఒకటి తీసి కింద పడేశారు వాళ్ళు, నార్మల్ లగేజ్ అనుకొని. అది పడేయటం వల్ల ఎక్స్ప్లోడ్ అయింది. అట్లాంటివి ఇంకా 2-3 బాక్సులు ఉన్నాయి, అవన్నీ సేఫ్గా ఇప్పుడు సీల్ చేసి సీజ్ చేస్తున్నాం. ఫర్దర్గా వీటన్నిటికీ లైసెన్స్ ఉందా లేదా, ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా అనేవన్నీ ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. So what happened in that case, there was this firecrackers, there are these phosphorus firecrackers are there, where you can, if you put hardly on the surface, they will blast. So there was 1-2 illegal boxes in this lorry was there. So during the shifting of this firecracker, this worker threw it casually. At that time explosion jarigindi. Total 5 people are got injured in it. So we gone through the CCTV also. In that CCTV we identified the number in which that consignment was there. On that number we identified the package, and in that there was these explosive items were there, firecrackers were there. So we are identifying this forward link and backward link also. So far this illegal to this, so whatever shop owner is already, we have him is in custody. So we will see the forward and backward link of these items, and for now though we have already seized this ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగుల క్రీడోత్సవాన్ని ఈ నెల 5, 6 తేదీల్లో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా విభాగం చైర్పర్సన్ బి. సుజాత తెలిపారు. సోమవారం ఏపీ ఎన్జీఓ నాయకులు, మహిళా విభాగం నాయకులు,
జిల్లా కలెక్టర్ షాన్మోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల క్రీడోత్సవాలకు సంబంధించి పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ షాన్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం చైర్పర్సన్ సుజాత, అధ్యక్షులు రామ్మోహన్లు మీడియాతో మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల క్రీడోత్సవ వివరాలు వెల్లడించారు. కలెక్టర్ను కలిసిన వారిలో మహిళా విభాగం కన్వీనర్ ఏ దేవి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్, సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటకృష్ణ, కోశాధికారి వై పద్మ మీనాక్షి, మహిళా విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి వి కమల, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, నగర అధ్యక్షులు ఏ సత్యరాజు తదితరులున్నారు. కార్యాలయాల్లో చేస్తున్నటువంటి పని ఒత్తిడిని ఆ 2 రోజులు కూడా కొంచెం హ్యాపీగా వాళ్ళు స్పోర్ట్స్ మళ్ళీ చిన్ననాటికి వెళ్ళి ఆ స్పోర్ట్స్ అన్నింటిలోనే పాల్గొని ఈ జిల్లాకి మంచి పేరు తీసుకురావాల్సిందిగా ఉమ్మేది. అదేవిధంగా 8వ తారీఖున ఈ స్పోర్ట్స్లో నగ్గిన వారందరికీ ప్రైజెస్ ఉంటాయి. కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇస్తారు. అదేవిధంగా అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కామన్ గిఫ్ట్స్ ఉంటాయి. ఈ 2 డేస్ 5, 6 తారీఖుల్లో 2 డేస్ కూడా అన్ని సదుపాయాలు మేము గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి భోజనం కానీ మరి వారికి స్నాక్స్ కానీ అన్నీ కూడా గ్రౌండ్స్లో వాటర్ అన్నీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా వారు షటిల్ బ్యాట్స్ అయితే వారు బ్యాట్స్ వారు తెచ్చుకుని అక్కడ పార్టిసిపేట్ చేయవలసిందిగా, అదేవిధంగా రన్నింగ్లో 100 మీటర్స్ రన్నింగ్ వాటిలో పాల్గొనే వాళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి షూస్ కానీ వారికి సంబంధించిన డ్రెస్ కూడా వారు తెచ్చుకుని రావాల్సిందిగా కోరుతూ మొత్తం మీద ఈ జిల్లాలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మహిళా ఉద్యోగులందరూ కూడా ప్రార్థిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేస్తున్నామండి. తప్పకుండా జిల్లాలో మహిళలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కలెక్టర్ గారు దీనికి సంబంధించిన లీవ్ కూడా శాంక్షన్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని ఎఫ్ఆర్ఎస్లో లోడ్ చేసుకుని డీడీఓ ద్వారా కంపెనీ పెట్టించుకుని అప్లోడ్ చేసుకుని తప్పకుండా దీనికి అటెండ్ అయ్యి లేడీస్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 8వ తారీఖున స్పోర్ట్స్ గ్రౌండ్లోనే ఈవినింగ్ 5 to ప్రోగ్రామ్ ఉంటుందండి. బహుమతుల ప్రధానోత్సవం తర్వాత మంచి సెలబ్రేషన్స్ ఉంటాయి. దానికి కూడా ఎక్కువ మంది అందరూ హాజరై దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం ఈ తరఫున కోరుతున్నాం. ఆప్కాస్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్ల కృష్ణారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్లు మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగుల బకాయి సరెండర్ లీవ్స్ బిల్లు, డిఏలు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు బొబ్బిలి శ్రీనివాసరావు, తుపాకుల లక్ష్మీనారాయణ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, బొబ్బిలి సత్యనారాయణ, ఎల్లారావు, బొత్స శ్రీను, డోకుమూరు సురేష్, బంగారు అప్పారావు, కన్నా సురేష్, అర్జునరావు, సింగంపల్లి అప్పారావులతో పాటు కాకినాడ, పిఠాపురం, సామలకోట, గొల్లప్రోలు ప్రాంతాల నుండి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ప్రధాన డిమాండ్ మున్సిపల్ కార్మికుల పనులు వారి జీతాలు చెల్లింపు మున్సిపల్ శాఖ బాధ్యతలు అప్పగించాలనే ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. పెరుగుతున్న అధిక ధరల అనుగుణంగా కనీస వేతనాలు 35 రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అప్ప కార్మికులందరినీ పండించుకుంటున్నాం. పెంచండి అనే నినాదంతో మేము ఉన్నాం. అలాగే రిటైర్మెంట్ అయిన వారి ఎన్నికలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే ఉద్యోగ అవకాశానికి 60 సంవత్సరాల వయసు పరిమితి పెంచాలని, అలాగే జనాభా ప్రాతిపదికన ఈ సిబ్బందిని పెంచాలని ఈ అన్నిటి మీద నిరసన. అలాగే కాకినాడలో ముఖ్యంగా పనిముట్టు కొరత తక్కువగా ఉంది. పనిముట్టు కరెంట్ లోకులకు డిఏ ఎన్కాస్మెంట్ సరెండర్ లెవెల్కి బకాయిలు ఉన్నాయి. అవి తక్షణమే చెల్లించాలని చేసుకోవడం. పిఠాలో శాఖలో ఆ వేతనాలు పెంచి అలాగే సాంకేతిక వర్కర్స్ చేపిస్తా ఉన్నారు. ఉద్యోగులు అన్నా కూడా వీళ్ళు బయట చేస్తున్నారు. ఒకేవిధంగా ఖండిస్తా ఉన్నాం. డ్రైవర్ పని చేయించాలి, పిహెచ్ వరకు పెంచకుండా రాజకీయ నాయకులు ఉత్పత్తి జరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా పరిష్కరించాలనుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇటు కాకినాడ, పిఠాపురం, సామలకోట మా సమస్యలు పరిష్కరించకపోతే మా చెప్పిన విజయవాడ అంటూ కార్మికులు మతం దొక్కుతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్రభుత్వంలో ఆప్కాసు ఏదో 1వ తేదీకే జీతాలు అందుతున్నటువంటి హాయిగా ఆనందం పొందుతున్నట్టు కార్మికుల మీద పెద్ద పిడుగులాంటి వార్త చెప్తా ఉన్నారు. అది కొందరేమో ఆ పార్టీ వాళ్ళే, ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే మేము అలా టీవీ లేదని అంటున్నాం. కానీ ఏదైతే చేప కింద నీళ్ళ
దాన్ని రద్దు చేసి అవకాశం రద్దు చేసి మళ్ళీ వారి దాయాదులకి వారి చేతి కింద ఉన్న వాళ్ళకి దీన్ని ఇచ్చేయాలనేది కాంట్రాక్ట్ ఇచ్చాలనేది సొసైటీని కాంట్రాక్ట్ ఇవ్వాలనేది వాళ్ళ తపన. అది అందుకని వాళ్ళ నిరుద్యోగ సమస్యని తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి చేస్తున్నటువంటి కొత్తగా మేము ఫీల్ అవుతున్నాం. అందుకని దీన్ని వెంటనే మీరు ఒకవేళ మీరు అవకాశాన్ని మీరు రద్దు చేయాలనుకో పక్కన పెట్టాలనుకుంటే వాళ్ళకి జీతాలు గ్యారెంటీ మున్సిపాలిటీ ఇవ్వాలి. ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ఇవ్వాలి. 1వ తేదీకే జీతాలు ఇవ్వాలి. మాకు వేతనాలు లేవు, లేకపోతే పన్నులు లేవు, లేకపోతే ఆదాయం లేదు, ఆర్థిక వనరులు లేవు. అందుకని మేము ఈ నెల ఇవ్వం, 2 నెలలు ఇవ్వం, 3 నెలలు ఇవ్వం, 4 నెలలు ఇవ్వం. గతంలో మేము అనిపించాం, సొసైటీల్లో మేము అనిపించామన్నీ మా కార్మికులు అనిపించారు. ఒక కాకినాడలోనే 6 మాసాల జీతాలు లేక 6 రోజులు సమ్మె చేసినటువంటి దుస్థితి అవే ఉంది. అందుకని ఆ పరిస్థితి రాకుండా వెంటనే 1వ తేదీకి జీతాలు ఎంతకంటే మెరుగైన పరిస్థితిని కల్పిస్తామంటే మాకు అంతకంటే ఆనందమైన ఇది లేదు. అందుకని వెంటనే మీరు దానికి నియమ నిబంధనలు వెంటనే తయారు చేయాలనేది నేను కోరుతా ఉన్నాం. రంగరాయ వైద్య కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం సహకారంతోనే తాను వివిధ పోటీల్లో బంగారు పతకాలను సాధించి యూనివర్సిటీ టాపర్ గా నిలిచానని డాక్టర్ సాయి అనిరుద్ పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డిఎంఈ డాక్టర్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ పాల్గొన్న కార్యక్రమంలో యూనివర్సిటీ టాపర్ డాక్టర్ సాయి అనిరుద్ వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. Come into existence because of the vision of Dr. Devi Madhavi Madam and Dr. Narasimham Sir, as well as our Superintendent Madam and a lot of other distinguished professors, Dr. Uma Maheswara Sir, Dr. Durgarani Madam, my personal guide in microbiology department. And then, who can forget internship? First time, oka cannula pettinappudu vachina aanandam, oka ABG first attempt lo blood draw cheste vachina santosham, ఒక బేబీని డెలివర్ చేసిన తర్వాత ఆ క్రై వింటే మనలో వచ్చిన చిరునవ్వు, బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ టైంకి దొరికితే వచ్చిన ఆనందం, దొరకకపోతే వచ్చిన చిరాకు కంగారు, ఎవరన్నా మన ఫ్రెండ్స్ అలా దారిలో వేరే పనుల్లో వెళ్తూ ఉంటే మనం కలిసి మనల్ని ఏడిపిస్తున్న పీజీస్ని తిట్టుకుంటే వచ్చే ఆ చిన్న చిన్ని ఆనందం, ఫస్ట్ టైం ఒక సూచర్ వేస్తే కానీ లేకపోతే ఒక హైడ్రోసీల్కి జబులేస్ ప్రొసీజర్ చేసినప్పుడు కానీ వచ్చిన సంతోషం, ఒక 36 hours or 72 hours షిఫ్ట్ చేసిన తర్వాత జీవితం మీద వచ్చిన విరక్తి, అలాగే తినడానికి ఫుడ్, పడుకోవడానికి బెడ్, ఎంత వద్దనుకున్నా కావాలనుకున్న కోరిక, అలాగే 30 నిమిషాలు కష్టపడి వీపు విరిగేలా సిపిఆర్ చేసినా కూడా పేషెంట్ చనిపోయిన తర్వాత వచ్చిన బాధ, ఇవన్నీ మనందరికీ పరిచయమైన విషయాలే. ఫస్ట్ ఇయర్లో ఒక చేతిలో కన్నింగ్హామ్స్ మాన్యువల్, ఇంకో చేతిలో డిసెక్షన్ కిట్ పట్టుకుని టైంకి వెళ్ళాలి ఎనాటమీ హాల్కి, లేదంటే శశి మేడం యాబ్సెంట్ వేసేస్తారు అన్న పరుగు నుండి ఇంటర్న్షిప్లో 9 AM కల్లా పరిగెడుతూ వెళ్ళిపోవాలి, లేకపోతే ఎఫ్ఆర్ఎస్ యాబ్సెంట్ పడిపోద్ది, స్టైపెండ్ కట్ అయిపోద్ది అన్న పరుగుల వరకు పరిగెడుతూనే ఉన్నాం. అండ్ ఈ పరుగులు, ఈ జ్ఞాపకాలే మనకి ఎప్పుడు కూడా మన తోడుంటాయి, ఎప్పుడు తలుచుకున్నా మొహం మీద ఒక చిరునవ్వు కల్పిస్తాయి. And at this juncture, I would like to thank each and every single one of my friends, my classmates, my second family for always being together through thick and thin. Yenta godava padina, no matter how badly we fought, we disagreed, we were always together as one. We were sharing food, we were sharing our sad stories, we were together through thick and thin. Our ward mates became our second family, and that is something I don't think any other career path will give us. I also express a moment of gratitude to our parents and families for all of your sacrifices, all of your support, without which we couldn't be here. You believed in us when we didn't believe in ourselves. లోక్సభ మాజీ స్పీకర్ దివంగత నేత జీఎంసీ బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు పిలుపునిచ్చారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జీఎంసీ బాలయోగి వర్ధంతి కార్యక్రమం టీడీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు సీకోట అప్పలకొండ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు పాల్గొని ఎస్సీసీఎల్ నాయకులతో కలిసి బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లాబొత్తుల అప్పారావు మాట్లాడుతూ బాలయోగి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు బంగారు సత్యనారాయణ, నాగరాజు, నాగేశ్వరరావు, కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం రావాలని అంబేద్కర్ ఆశించినటువంటి ఆశయానికి
మా జిఎంసి బాలయ్య గారు ఎవ్వరూ చేయలేనటువంటి పనిని యానాలు ఎదురులాగా వచ్చిన మరొక అవకాశం ఇవ్వకుండా ఆయన సొంత గృహాన్ని కట్టుకుంటే ప్రతి నెల పార్లమెంటు సమావేశాలు ముగిసినట్టుగా వచ్చి ఆ బ్రిడ్జిని సందర్శించి వెళ్ళేవారు. ఆ బ్రిడ్జిని నీకు మరొకరు ఎవరు కూడా ఈ విధంగా అవకాశం ఆయన ఇచ్చారు. అందుకనే మా మాలలో కూడా మా ఎస్సీల్లో కూడా ఏ పదవి ఇచ్చినా సరే దాన్ని నిర్వీర్యపరచకుండా అనేక ఆదర్శమయంగా చేసే తీర్థానికి మా జిఎంసి బాలయ్య గారు మా అందరికీ కూడా దిక్సూచి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ కుటుంబాన్ని ఆదరించి హరీష్ మాధవి గారు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో ఎంపీగా కూడా ఆయన కుటుంబంలో చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞులుగా ఇవ్వడామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మాలల్ని అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీని చెప్తూ అలాగే బడ్జెట్ ఉమ్మడి మాలల మాదిగా ఎస్సీలకి 20,000 కోట్లు బడ్జెట్లో కేటాయించి మాలల ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెంది తెలుగుదేశం పార్టీని చెప్పి తెలియజేసుకుంటూ మా ముందున్నటువంటి జిఎంసి బాలయ్య గారు మాట్లాడి అందరం నడుపుతాం. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం. 2029లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి చేస్తాం. జిల్లా సాయుధ దళాల మొబిలైజేషన్ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ లో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సాయుధ దళాల మొబిలైజేషన్ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ను సోమవారం ఉదయం కాకినాడ జిల్లా పెద్దాపురం ఫైరింగ్ రేంజ్లో నిర్వహించారు. ఈ ఫైరింగ్ ప్రాక్టీస్కు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ అత్యాధునిక AK-47, ఇన్సాస్, SLR, SM-5 తదితర లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ 9mm పిస్టల్ ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. జిల్లాలో సాయుధ దళ అధికారులు, సిబ్బంది చేసిన ఫైరింగ్ ప్రాక్టీస్ పట్ల జిల్లా ఎస్పీ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ MJV భాస్కర్రావు, అదనపు ఎస్పీ AR శ్రీనివాసరావు, ట్రైనీ ASP సుస్మిత, ట్రైనీ DSP జీవన, RI AR నరసింహమూర్తి, సాయుధ దళ సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వినికిడి పరీక్షలు నిర్వహించి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ అసోసియేషన్, ఇండియన్ స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ జనరల్ సెక్రటరీ డాక్టర్ పెప్పిలి గోపి వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ పి రేణుకాదేవిలు తెలిపారు. కాకినాడ నగరంలోని వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేస్తే జీవితాలు దుర్భరమవుతాయన్నారు. సమావేశంలో APASLP అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ డి సూర్యనారాయణ, అసోసియేషన్ సభ్యులు డాక్టర్ బి హరీష్, డాక్టర్ ఫిబి, డాక్టర్ వి తేజ, డాక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రేపు మార్చి 3 ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్లో వాళ్ళ క్లినిక్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో హియరింగ్ టెస్ట్ అనేవి చేస్తున్నారండి. సో దీంట్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో వచ్చేసి కాకినాడలో వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్, శ్రావ్య స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్, మహి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్, ఇంకా హియర్ జాప్, అలాగే అమలాపురం నుంచి కోనసీమ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్, ఇంకా రాజమండ్రి నుంచి దేవికేర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో ఈ టెస్ట్లు అందుబాటులో ఉంటాయండి. రేపు అంటే 3వ తారీఖు సోమవారము ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ హియరింగ్ టెస్ట్ అనేవి ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్క్వాలిఫైడ్ అంటే అర్హత లేకుండా స్పీచ్ థెరపీ మరియు వినికిడి మిషన్లు ఇవ్వడం జరుగుతుందండి. వీటిపైన ప్రజలు సరైన చికిత్స కూడా అందడం లేదు. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో BASLP, MASLP అర్హత లేకుండా పట్టభద్రులు కాకుండా స్పీచ్ థెరపీ మరియు హీరింగ్ ఎయిడ్స్ చికిత్సలు చేస్తున్నారు. ఇలాంటి స్పీచ్ థెరపీ మరియు హీరింగ్ ఎయిడ్స్ క్లినిక్స్ పైన డిజేబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మా అసోసియేషన్ తరపున కోరడం జరుగుతుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లల్లో స్పీచ్ థెరపీ డెవలప్ అవ్వకపోవడం, లేదంటే చెవి మిషన్లో ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ యొక్క వినికిడి సామర్థ్యాన్ని కూడా కోల్పోతున్నారండి. అంటే చెవి లోపల ఉన్న ప్రాబ్లం ఏంటి 3 రకాలుగా ఉంటుందండి. చెవిలో చీము కారుతున్నా సరే కొంచెం మంది వినికిడి మిషన్లు ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఉన్న హీరింగ్ కూడా పోతుంది. ఈ యొక్క అంటే అవగాహన లేకుండా వాళ్ళు విచ్చలవిడిగా ఇలా చేస్తున్నారండి. మా అసోసియేషన్ తరఫున మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం, ఇలాంటి క్లినిక్స్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా అసోసియేషన్ తరఫున వాళ్ళని కోరడం జరుగుతుంది. ఈ సదుపాయం అనేది దొరుకుతుంది. కాకినాడలో చాలా సెంటర్స్ ఉన్నాయండి.
మాది మెయిన్ రోడ్లో హెయిర్ జాప్ అనేది ఉన్నది. ఇంకా ఇక్కడ వాగ్దేవి సెంటర్ అని ఉన్నది మెయిన్ రోడ్లోనే. అలాగా మాహి స్పీచ్ అండ్ హియరింగ్ ఎయిడ్ సెంటర్ కూడా ఉన్నది. సో ఎక్కడ కావాలంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు, కానీ హియరింగ్ టెస్ట్ అనేది చేయించుకోండి. అదే చెప్తున్నారు గోపి గారు కూడా, ఆల్రెడీ ఫ్రీ టెస్టింగ్ అనేది రేపు అవైలబుల్గా ఉంటుంది. రెండోది ఏంటి అంటే కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది ఉన్నది. అదొక ఇంప్లాంటేషన్ టెక్నాలజీ అండి. అంటే డాక్టర్స్ వాళ్ళు సర్జరీ చేసి చెవి లోపల పెడతారు ఒక ఇంప్లాంట్ని. దానివల్ల ఏమవుతుంది అంటే నార్మల్ హియరింగ్ అనేది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కంప్లీట్ హియరింగ్ అంటే 90 dB అబౌవ్ లాస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చేస్తుంటారు. సో మన అడిప్ స్కీము ఇంకా ఏంటది ఆరోగ్యశ్రీ అండ్ అడిప్ స్కీమ్ వల్ల ఈ ఆపరేషన్ అనేది మనం అవైల్ చేసుకోవచ్చు. కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కొద్దిగా కాస్ట్ ఉంటుంది, కానీ దీనివల్ల నార్మల్ హియరింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే మీ ఈ దగ్గర ఉన్న ఆడియాలజిస్ట్ కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి దీని గురించి అడగండి. మీకు ఈ సదుపాయం అవైలబుల్గా ఉంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ పోర్ట్ స్టీవ్ రోడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల వేతనాలు ఏప్రిల్ 1వ తేదీ నుండి కనీసం 50% పెంపు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి పితాని నూకరాజు తెలిపారు. కాకినాడ నగరంలోని తిలక్ వీధిలో గల యూనియన్ కార్యాలయంలో చిన్ని భావనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి పితాని నూకరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుండి స్టీవ్ డోస్ కార్మికుల వేతనాల పెంపుదల జరగవలసి ఉందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉన్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని కనీసం 50% వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులందరూ సమిష్టిగా హక్కులు సాధించుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బొందు శివాజీ, సొర్ల రాఘవేంద్రరావు, నామాల సత్యనారాయణ, జి నాగేశ్వరరావు, అలిబిలి వెంకటేశ్వరరావు, పిల్లి భూలోకం, గుబ్బల రమణ, ఓలేటి రామం, అంగటి సూరిబాబు, జుత్తుక శ్రీను, ఆవుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రేవులో ఎప్పుడు కూడా ప్రతి 2 సంవత్సరాలకి జరిగి ఈ కార్మికుల వేతనాల పెంపుదల విషయంలో మరి ఈసారి కనీసం కార్మికులకి ప్రస్తుతం ఇస్తున్న వేతనాల మీద కనీసం ఒక 50% అయినా సరే పెంచితే కానీ కార్మికుల జీవనోపాధి సాగే పరిస్థితి లేదు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్టీవ్డోర్ అసోసియేషన్ వాళ్ళని ఈరోజు డిమాండ్ నోటీస్ పంపించడం జరుగుతుంది. మరి వాళ్ళు కూడా సహృదయంతో మరి ప్రస్తుతం ఉన్న ఈ నిత్యావసర వస్తువుల ధరల వాటిని కూడా చూసుకొని, అంతేకాకుండా మరి ఈరోజు ఒక పెయింటర్ ఎవరైతే ఉన్నారో రంగులేసి కార్మికుడికి బయట 1000 రూపాయలు వస్తుంది, కాపీ మేస్త్రికి 1000 రూపాయలు వస్తుంది. వాళ్ళు 8 గంటలు పనిచేస్తారు, 8 గంటలు పనిచేసి సాయంత్రం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. మరి మా వాళ్ళు అలా కాదు. ఒకసారి యాంకరేజ్ బోట్లో వాడెక్కితే వారం రోజులు కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ షిఫ్ట్ ప్రకారం పనిచేస్తున్నప్పుడు కూడా ఆ సముద్రం మీదే మరి స్నానం కూడా లేకుండా కార్మికులు అక్కడ కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు స్టీవ్డోర్ సెక్షన్లో ఏదైతే ఉందో క్రేన్ ఆపరేటర్ కానీ, కాలంలో ఈ వార్డులో పనిచేసే కార్మికులు కానీ, సిగ్నల్ మ్యాన్లు కానీ, సూపర్వైజర్లు కానీ, ఫోర్మెన్లు కానీ, టాలీ క్లర్క్లు కానీ, లేదా వంట చేసి బండారులు కానీ, ఇలాగా అనేక సెక్షన్లతో కూడినటువంటి సుమారు 2 నుండి 3,000 మంది వరకు ఈ స్టీవ్డోర్ కార్మికులు ఈ రేవు మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నారు. మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా ఈరోజు స్టీవ్డోర్ కార్మికుడు పనిచేస్తున్నాడంటే వాడికి వెళ్ళడం కూడా రిస్కు, వాడికి వెళ్ళి వచ్చినంత వరకు కూడా ప్రమాదం, వాడి మీద పనిచేస్తున్నప్పుడు కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మరి అనేక రకాలుగా ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తూ మరి గత ఒక 50-60 సంవత్సరాల నుంచి కూడా ఈ కాకినాడ పోర్ట్ అభివృద్ధికి మా కార్మికులందరూ కూడా హితోధికంగా సహాయపడుతున్నారన్న విషయం మరి మీ ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మరి
మా కష్టాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం 50% అయినా సరే కార్మికులకి వేతనాలు పెంచాలని మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని, స్టూడియో అసోసియేషన్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా యాజమాన్యానికి మాకు కూడా సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరుగుతాయి. ఏదో ఒక టైంలో కోపతాపాలు వచ్చినప్పుడు కూడా ఆఖరికి అందరూ కూడా ఫ్రెండ్లీ మీటింగ్గానే జరిగి ఇప్పటి వరకు అలాగే అగ్రిమెంట్ చేసుకుంటూ కార్మికుల వేతనాలు పెంచుతూ వస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే సుహృద్భావ వాతావరణంలో యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికుల వేతనాలు పెంచడానికి మా కమిటీ అంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా కార్మికులకి అందరి యాజమాన్యానికి అందరికీ తెలియజేస్తాం. నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేలా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ప్రస్తావించడం పట్ల ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ గురించి బడ్జెట్లో కేటాయింపులు చేసి హామీ నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అద్దె షాపులకు కానీ, అద్దె షాపుల్లో మనం పనిచేసుకునే వాళ్ళకి కానీ, అలాగే బడ్డీలో పని అందరికి కూడా ఇది వర్తింపజేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 150 యూనిట్లు జీవో ఇచ్చినా కానీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. నేను పర్సనల్గా సీఎండీ గారిని కలిసినా కానీ ముందు అసలు ఇవ్వటానికి కుదరదు, జీవో లేదు అని కూడా చెప్పగలిగితే మళ్ళీ మనం జీవో చూపించింది ఎలా ఉంది సార్ అని పరిస్థితి మరి మనం చెప్పిన తర్వాత ఓన్లీ సొంత బడ్డీలు ఉన్న వాళ్ళకే పెట్టుకోమనండి, అద్దె షాపులకు ఇవ్వటం కుదరదని చెప్పి చెప్పడం జరిగింది. తదుపరి మళ్ళీ మనం అన్ని కన్విన్స్ చేసిన తర్వాత కూడా కొంతవరకు అంటే 10% కూడా మనం ఆ రోజుల్లో ఇది మనం అమలు చేయించుకోలేకపోయాం. అది దురదృష్టకరం. అదేవిధంగా ఇప్పుడు సొంత షాపులు అద్దె గదుల్లో ఉన్న షాపులకు కూడా ఇది పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే బీసీ లోన్లు అయితే అనౌన్స్ చేశారో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉండటం వల్ల మాకు ఇంకా అమలు కాలేదు. మార్చి 8 నుంచి ఎన్నికలు కూడా అయిపోద్ది అన్నారు కాబట్టి మార్చి 8 తర్వాత ఈ షాపులు ఆదరణ పథకం ద్వారా కొనేస్తున్నారు. అలాగే ఈ షాపులకి లోన్ మాత్రం ఈ షాపులు ఏదైతే ఉన్నాయో షాపులు నవీకరణ చేసుకోవడం కోసం వారి పనిముట్లు కొనుగోలు చేసుకోవడం, ఈ అద్దాలు అయ్యి ఆదరణలు ఇవ్వరు కాబట్టి అద్దాలు అయ్యి కొనుక్కున్నా కూడా ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలాగా నాయి బ్రాహ్మణులకి చూడడానికి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా బ్యాండ్ కళాకారులు వారి సామాన్లు కొనుక్కోవడం కానీ ఇద్దరు కూడా బ్యాండ్ కళాకారులు కూడా ఏదైతే నాయి బ్రాహ్మణులకు ఇచ్చే లోన్లను కూడా బ్యాంకు లింకేజ్ లేకుండా, ఎందుకంటే బ్యాంకు వారు కూడా చాలా ఇబ్బంది పెట్టే పోతుంది, బ్యాంకు లింకేజ్ లేకుండా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కూడా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాము. కాబట్టి ఇంత కార్యక్రమం 150 కోట్లు కేటాయించినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర ధన్యవాదాలు తెలియజేస్తాను. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని రోటరీ క్లబ్ పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ రవి పిలుపునిచ్చారు. పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ రవి జన్మదినం పురస్కరించుకుని వాకలపూడిలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ ప్రెసిడెంట్ సత్యరెడ్డి, సెక్రటరీ లెనిన్ సునీల్, తుమ్మలపల్లి నాని, డాక్టర్ సంజయ్ సిటీ హాస్పిటల్కి విచ్చేశారు. అంతేకాకుండా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ గ్రీన్ సిటీ నుండి ప్రెసిడెంట్ కుడాల రవి, సెక్రటరీ పాండురంగారావు, పాస్ట్ ప్రెసిడెంట్ సంజయ్ వేగ్రా, బీజేపీ నాయకులు దొడ్డి వీరేంద్ర హాజరయ్యారు. స్మార్ట్ సిటీ పాస్ట్ ప్రెసిడెంట్ సామంతల అజయ్ సందర్భంగా పిఆర్ కాలేజ్ రోట్రాక్ మెంబర్స్, రోటరీ మెంబర్స్ మరియు వాకలపూడి వాస్తవ్యులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు ఆంజనేయమూర్తి, టిక్కు, డాక్టర్ ఎస్వీఎస్ రావు, బాబీ సేవలను కొనియాడారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ భాస్కర్ రామ్ పూషా గ్రీన్ సిటీ స్మార్ట్ సిటీ క్లబ్స్ ని పటిష్టంగా చేయడంలో వాళ్ల పాత్రను కొనియాడారు. రక్తదాతలు మరియు రొటేరియన్స్ వాకలపూడి వాస్తవ్యులు బ్లూ స్టార్ రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రోటరీ ఇంటర్నేషనల్ ఆర్టీసీకి మా గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారి సిగ్నేచర్ తీసుకుని మేము ఈ అప్లికేషన్లో రోటరీ సౌత్ ఏషియాకి పంపిస్తాము. నిజంగా మా పీడీజీలు మాకు ఆదర్శంగా తీసుకుని గ్రీన్ సిటీ ఈ ముందుకెళ్తుంది. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే కొంత వాళ్ళ యొక్క ఓర్పు నేర్పుకి మేము చాలా రుణపడి ఉంటాం. ఒకనొక టైంలో ఈ గ్రీన్ సిటీ క్లోజ్ చేసే పరిస్థితి మన పీడీజీ భాస్కర్ రామ్ గారు మనకు ఫోన్ చేసి రవి ఇన్స్టాల్ చేయడము ఇది చాలా కష్టమైన పని, అలాంటిది మీరు అద్భుతంగా గ్రీన్ సిటీని ఇన్స్టాల్ చేశారు, దాన్ని ఏదో రకంగా కొత్త రక్తం ఎక్కించి దాన్ని ముందుకు నడిపించి నిలబెట్టాలన్నారు. ఆ టైంలోనే పాండురంగారావు గారు, వేగ్రా గారు, అలాగే రవి గారు వీళ్ళు వచ్చి నిలబడి గ్రీన్ సిటీని నిలబెట్టారు. దీని
దీని ఉత్తేజాన్ని ఇచ్చిన భాస్కర్ రామ్ గారికి, కోటా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున మన పీడీజీ భాస్కర్ రామ్ గారు ఆ రోజు ఆ సలహా ఇవ్వకపోతే నేడు గ్రీన్ సిటీలు, స్మార్ట్ సిటీ నిలబడేవి కాదు. ఆయన ఇచ్చిన ఒక మంచి థాట్స్, మంచి ఐడియాస్ వల్ల ఆ 2 క్లబ్లు చాలా అద్భుతమైన లక్షల కొద్ది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రీన్ సిటీ ప్రెసిడెంట్లు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈ రకంగా రక్తదాన శిబిరాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ ప్రస్తుతం ఉన్న రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ గ్రీన్ సిటీ నుంచి ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ గారు, అలాగే సెక్రటరీ పిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు, వారిద్దరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారితో పాటు కాలేజీలోని చాలామంది పిల్లలు ఈరోజు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంతోమందితో రక్తదాన కార్యక్రమాన్ని చేపించినటువంటి రవి గారికి ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి మా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ గ్రీన్ సిటీ అనేది దాదాపు 10 సంవత్సరాల క్రితం ఆయన ఆధ్వర్యంలోనే ఈ సంస్థ, ఈ క్లబ్ స్థాపించడం జరిగింది. మరి ఆయన గైడ్లైన్స్ తోటే చాలామంది ఇప్పటికీ 10 మంది ప్రెసిడెంట్ వరకు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఎన్నో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ గ్రీన్ సిటీ నుంచి ఎన్నో వేల లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు నడపడం జరిగింది. మరి వీరందరికీ సహకరించిన మా పీడీజీ డిస్ట్రిక్ట్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, చాలా పెద్దలు అందరూ కూడా మా వెనుక ఉండి మమ్మల్ని ఎంతవరకు తీసుకురావడం జరిగింది. రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి కాకినాడ గ్రీన్ సిటీ అనేది ఒక స్థాయిలో నిలబడేలాగా రవి గారికి ఒక మంచి పేరు తెచ్చేలా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న విజయ చెవి, ముక్కు, గొంతు వైద్యశాలలో కాకినాడ ఐడిఏ సభ్యుల ఆధ్వర్యాన ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవం జరుపుకుంటారని, ఇది వినికిడి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి రిమైండర్గా పనిచేస్తుందని, లోపాలకు ముందస్తుగా గుర్తించడం, నివారణ, చికిత్స ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అనేది నినాదం అన్నారు. ఈఎన్టీ వైద్యులు డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ, మన దైనందిన జీవితంలో వినికిడి కీలక పాత్ర పోషిస్తుందని, ఒకరితో ఒకరు సంభాషించడానికి, కనెక్ట్ అవ్వడానికి, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడిఏ సభ్యులు డాక్టర్ నిరోష, డాక్టర్ సిరాజ్, డాక్టర్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. లోపల భాగం బ్రెయిన్ లోపల ఉంటుందండి, అది ఇన్నర్ ఇయర్. సో బయట భాగం, మధ్య భాగం, ఇన్నర్ ఇయర్ 3 కూడా వినపడడానికి చాలా ఇంపార్టెంట్. ఇది బయట భాగం, ఇది మిడిల్ ఇయర్, ఇది లోపల భాగం, ఇది బ్రెయిన్లోకి వెళ్తుందండి. సో ఈ 3 చోట్ల ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా వినికిడి తగ్గుతుందండి. సో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిడిల్ భాగం అంటే కర్ణపేరు చిల్లు అవి ఉన్నాయంటే కనుక దాంట్లో కూడా వినికిడి తగ్గుతుంది. దాని తర్వాత నర్వ్స్, మన చెవి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నర్వ్స్ చాలా సున్నితంగా ఉంటాయండి. ఆ దారిలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వినికిడి తగ్గుతుంది. సో ఈ 3 మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో ముందు తెలుసుకొని తర్వాత హీరింగ్ టెస్ట్ చేయించుకొని మనం ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా బాగా ఎక్కువ సౌండ్స్ ఉన్న చోట మనం వెళ్ళకూడదండి. సౌండ్స్లో పనిచేసే వాళ్ళైతే కనుక హీరింగ్ బడ్స్ పెట్టుకోవాలి, ప్రొటెక్షన్ బడ్స్ ఉంటాయండి. ఎక్కువసేపు యూత్ అది హీరింగ్ బడ్స్ అది ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా ఈ మధ్యన సౌండ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రాబ్లం ఉంది. తర్వాత షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే కూడా ఈ చెవి లోపల నరాలన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. సో మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చెవి వినికిడి చాలా ఇంపార్టెంట్ సోషల్ లైఫ్ లీడ్ చేయడానికి. అది మనం సరిగ్గా లేకపోతే కనుక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. సో దీనికోసం ఇప్పుడు చాలా కొత్త రకమైన వినికిడి పరికరాలు చాలా అవైలబుల్గా ఉన్నాయండి. సో అసలు మనకి కంటికి కనిపించవు, జస్ట్ డైరెక్ట్గా కెనాల్లో పెట్టేసుకునే ఉన్నాయి, చెవి వెనకాల పెట్టుకునే ఉన్నాయి. సో మన హీరింగ్ వినపడడం వల్ల మన సోషల్ లైఫ్ అనేది చాలా బెటర్గా అవుతుంది. పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం తుని బ్రహ్మర్షి శ్రీ కహనేష వలి సద్గురు వర్యులు దర్గా వార్షిక మహాసభ ఘనంగా జరిగింది. మతాధిపతులు ఈ మహాసభలో పాల్గొని తమ సందేశాలు వినిపించారు. సికింద్రాబాద్ యోగాలయ డాక్టర్ వాసిలి వసంత్ కుమార్, విజయనగరం చిన్మయ మిషన్ హిందూ ధర్మ ప్రతినిధి శ్రీ స్వామి విజయానంద హంసవరం వరకు చెందిన క్రైస్తవ ధర్మ ప్రతినిధి రెవరెండ్ ఏ బాలశౌరి, విజయవాడకు చెందిన సుఫీ షేక్ అహ్మద్ జానీ, బౌద్ధ ధర్మ ప్రతినిధి పూజ్య బంతే ఆంధ్ర అన్నలియో, సిక్కు మత ప్రతినిధి శ్రీ గురుచరణ్ సింగ్ కలాసా ఈ మహాసభలో ప్రసంగించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాతో చేయి కలిపి దేశ సమగ్రత, విశ్వ మానవ శాంతి కోసం కృషి చేస్తామని మతాధిపతులు ప్రతిజ్ఞ చేశారు. అద్భుతమైనటువంటి జీవితాన్ని అద్భుతమైనటువంటి సౌండ్గా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకి జన్మ తల్లిదండ్రుల ద్వారా భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మనం ఆధ్యాత్మిక బాట మనం ఏర్పరచుకోవాలి మన యొక్క జీవన సౌధంలో. అందుచేత మనకి ఆధ్యాత్మిక బాటను, ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి తల్లిదండ్రులు ముందుగా
మనం దైవ స్వరూపులుగా భావించాలి. అంచేతే మన యొక్క భారతీయ సంస్కృతిలో తల్లి తండ్రికి మించిన దైవం లేదని చెప్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మొట్టమొదటి మనకు పూజ్యులు, గౌరవనీయులు, ఆరాధ్య దైవ స్వరూపులు. వారి ద్వారా మనం ఈ జీవితాన్ని మనకు ప్రసాదింపబడింది. ఆ జీవితాన్ని మనం సార్థక్యం చేసుకునేటువంటి మార్గదర్శకులు ఆచార్యులు, దైవ ఆధ్యాత్మిక గురువులు. వారిని ఆశ్రయించి మనం ప్రయాణం సాగిస్తే మన యొక్క జీవన సౌధానికి దిశాన్ని తీర్చిచ్చేటువంటి దిక్సూచి మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం. ఆధునిక మహిళల అద్భుత ప్రస్తావానికి అనుగుణంగా మన సమాజ సాంస్కృతిక విలువల నిర్మాణం జరగాలని ICDS CDPO వై లక్ష్మి అన్నారు. రమణపేటలో అడబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా CDPO వై లక్ష్మి మాట్లాడుతూ, ఒకనాడు వంటింటికి పరిమితమైన మహిళ నేడు సకల రంగాల్లోనూ సమున్నత స్థానంలో విశేష కృషి చేస్తుందన్నారు. సచివాలయ కార్యదర్శి శిరీష మాట్లాడుతూ, బాల్యంలోనే పిల్లలకు స్త్రీ సమర్థతను, శక్తియుక్తులను, తెలివైన నిర్ణయాలను చేయగలరనే విషయాలను తెలియజేయాలన్నారు. అనంతరం అడబల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో CDPO వై లక్ష్మి, సచివాలయ కార్యదర్శి శిరీష, ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు M వరలక్ష్మి, పోషకాహారాల నిపుణురాలు మల్లీశ్వరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నగేష్, ప్రసాద్ నాయుడు, కృష్ణమోహన్, శిరీష, చింతపల్లి సుబ్బారావు, రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి కూడా గ్రామ దేవత ఎవరు? అమ్మవారు. ఎక్కడ గ్రామ దేవుడు ఉన్నాడా? గ్రామ దేవత ఉంటే గ్రామ దేవుడిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఇక్కడ ఉంటారు. గ్రామ దేవుడు లేనిదే లేదు. ప్రకృతి పురుషుడు ఇదే కదా సృష్టి. ప్రకృతి పురుషుడు కూడా నాణానికి బొమ్మ బొరుసు. ఎవరు తక్కువ కాదు, కానీ ఎవరి విధులని వాడు సక్రమంగా నిర్వర్తించాలి. అది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఆ స్త్రీ కుందేలైపోయింది అంటే జంటు లేడైపోతున్నాడు బయట పరిగెడతాడు. అది తప్పదు. నేను ఒక్కటే చెప్తాను, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఏ రకంగా తయారయ్యారో దాని నుండి బయటపడ్డా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒకప్పుడు మాట్లాడుకున్నాం, ఆడవాళ్ళు చదువుతుంటే కోడిగుడ్లతో కొట్టిన రోజులు ఉన్నాయి, టమాటాలతో కొట్టిన రోజులు ఉన్నాయి, ఆడదాన్ని నీచాతినీచంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అటున్నీ కూడా పెద్దోళ్ళు అందరూ కూడా ఏం చేశారు, అమ్మో ఆ స్త్రీ అనే వ్యక్తి స్వేచ్ఛగా ఉంటేనే ఆ కుటుంబం అంతా స్వేచ్ఛగా ఉండకూడదు. రోజుల్లో అర్థం పోయింది. సమానం అంటే నువ్వేం చేస్తే నేను అది చేయడం అని కాదు, నువ్వు చేయలేని పని కూడా నేను చేయడం అని నా దృష్టిలో సమానత్వం. అంటే చాలా పనులు మగాళ్ళు చేయలేరు, మనం చేయగలం. కానీ ఈ రోజు ఒక పెడధోరణిలో ప్రపంచం మారి నువ్వేం చేస్తే నేను అది చేస్తాను, నువ్వు ఎంత దూరం వెళ్తే నేను అంత దూరం వెళ్తానని తయారయ్యారు. అది కాదు, నువ్వు చేయలేని పనులు కూడా నేను చేయగలను, నేను పుట్టించగలను, నేను ప్రాణం పోయగలను, నేను ఒకవైపు ఉద్యోగం చేయగలను, ఒకవైపు వంట చేయగలను, ఒకవైపు పిల్లల్ని సాకగలను, అలిసిపోయి వచ్చిన భర్తని సాకగలను, ఇంట్లో ఉన్న అత్తమామల్ని సాకగలను. అది సమానత్వం. అంటే చెయ్యలేని పని చేయడం గొప్పతనం తప్ప నువ్వు స్పీడ్గా 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తావా, నేను 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తాను. నువ్వు షార్ట్స్ వేసుకుంటావా, నేను జీన్స్ వేసుకుంటాను. అంటే పిల్లలకి మంచి చెడు చెప్పే సంస్కృతి పోయింది. అందుకే ఈరోజు వృద్ధులకి వృద్ధాశ్రమాలు, తల్లి లేని పిల్లలకి అనాథాశ్రమాలు మారాయి. నిజంగా మహిళా దినోత్సవం ఔన్నత్యం ఏంటంటే ఈరోజు మనలో చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నిజంగా మహిళ అంటే ఈరోజు ఒక బాలిక దగ్గర నుంచి మహిళా దినోత్సవం అంటే కేవలం 30 ఏళ్ళు దాటిన వాళ్ళ, 40 ఏళ్ళు దాటిన వాళ్ళ కాదండి. పుట్టిన శిశువు దగ్గర నుంచి పాడెక్కే ముసలిదాని వరకు కూడా మనం గౌరవించగలిగితే అది నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ నగరంలో కలకలం రేపిన పేలుడు ఘటన. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. ఈ నెల 5, 6 తేదీలో మహిళా ఉద్యోగుల క్రీడోత్సవం. పోస్టర్ కరపత్రాలను ఆవిష్కరించిన కలెక్టర్ షాన్ మోహన్. ఆప్కాస్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్లా కృష్ణారావు డిమాండ్. రంగరాయ వైద్య కళాశాల అధ్యాపకులు ప్రోత్సాహంతోనే వర్సిటీ టాపర్గా నిలిచాను. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ టాపర్ డాక్టర్ సాయి అనిరుద్ ఉద్ఘాటన.
That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.